వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను నిన్ను బాగు చేసేదను, ఐ విల్ హీల్ యూ. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన. దీవెనకరమైన వాగ్దానాన్ని మన పట్ల ప్రకటన చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు నేనుంటాను, నేను చేస్తాను, నేనుండగా నీకు భయం ఏంటి, ఇలాంటి వాగ్దానాలు మన ప్రియుల నుండి మనం పొందుకుంటాం. కానీ నిన్ను బాగు చేస్తాను అన్న వాగ్దానం ఎవరు ఇవ్వలేని వాగ్దానం ఇది. కేవలం ఆయన మాత్రమే పరిస్థితులను బాగు చేయగలిగినవాడు, నీ అస్వస్థతను బాగు చేయగలిగినవాడు, నీ మార్గములో ప్రతి ఆటంకాన్ని తొలగించి అసాధ్యమైనవి సాధ్యము చేయగలిగిన దేవుడు ఆయన. మనము బాగుండాలని, మన పరిస్థితులు బాగుపడాలని కోరుకునే శ్రేయోభిలాషులు మనకు చాలామంది ఉండొచ్చు. దాని నిమిత్తం వారు అవసరమైన సహాయము కూడా చేయొచ్చు. కానీ ఖచ్చితంగా బాగు చేస్తాను అని చెప్పగలిగేది యేసయ్య మాత్రమే. ఈ సత్యాన్ని మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. మన అనారోగ్యములో వైద్యుని దగ్గరికి వెళతాం. ఆయన వైద్యము చేయువాడు మాత్రమే, స్వస్థపరచువాడు దేవుడే. స్వస్థపరచు యెహోవాను నేనే అని లేఖనం మాట్లాడుతుంది కదా. సత్యాన్ని మనము గ్రహించాలి. లేఖనములో వ్రాయబడుతూ ఇలాంటి వాగ్దానమే ఆహాజు కుమారుడైన హిజ్కియాకు ఇవ్వబడింది. 20 సంవత్సరాల ప్రాయంలో రాజై 29 సంవత్సరాలు అతడు పరిపాలన చేశాడు. దేవుని దృష్టికి నీతిగా ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయనను హత్తుకుని వెంబడించి ఆయనను ఆజ్ఞలను గైకొంటూ అతడు పరిపాలన చేశాడు. దేవుడు అతనికి తోడై ఉండి వెళ్ళిన చోటల్లా అతనికి జయమిచ్చాడు. ఇలాంటి నేపథ్యంలో అతనికి మరణకరమైన రోగం వచ్చింది. అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి. అన్ని ద్వారాలు మూయబడ్డాయి. దేవుని వైపు చూస్తున్న నేపథ్యములో ఆయన కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. దేవా స్వస్థపరచు అని ప్రార్థన కాదు, కానీ యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము ఎలాగూ జరిగించానో కృపతో జ్ఞాపకము చేసుకునమని ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు వెంటనే సమాధానమిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన నేను అంగీకరించాను. నువ్వు కన్నీళ్లు విడవటం నేను చూశాను. నేను నిన్ను బాగు చేసేదను అని. నీ ప్రార్థన నిన్ను బాగు చేస్తుంది. ఆయనకు ఆమోదయోగ్యమైన ప్రార్థన, విశ్వాసముతో నిండిన బలమైన ప్రార్థన నువ్వు చేయగలిగితే సమస్తమును బాగు చేయువాడు నీ పక్షముగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. మరణశయ్య మీద ఉండి కూడా యథార్థ హృదయముతో ప్రార్థన చేశాడు. ఆయన సమస్తమును బాగు చేయగలిగిన వాడిని నమ్మి ప్రార్థన చేశాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవున్న పరిస్థితులలో నిన్ను బాగు చేయగలిగిన వాడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా మన హృదయములో, మన జీవితములో, మన మార్గములో ఉన్న ప్రతి అవిశ్వాసాన్ని, భ్రష్టత్వాన్ని, ప్రతి ఇరుకును, ఇబ్బందిని తీసివేయగలిగిన దేవుని దగ్గర యథార్థ హృదయముతో ప్రార్థించి ఈ గొప్ప నూతన దినమనే అవకాశం నీకు అనుగ్రహించాడు. నువ్వు దారి తప్పిపోయి ఉండొచ్చు, లేదా దేవునికి దూరస్థులమై ఉండొచ్చు. ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఎంపిక చేసుకుని నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
సూటిగా నీతో హృదయాన్ని తట్టి మాట్లాడే మాట, నిన్ను బాగు చేస్తాను. నీ హృదయాన్ని ఆయన చేతులకిచ్చి, ప్రవ్వా నీ ఒక్కడివే బాగు చేయగలవని ఆయన సన్నిధిలో నువ్వు సాగిలపడి విశ్వాసముతో ఆయన వైపు చూస్తే, ఈ లోకములు ఎవరు ఇవ్వలేని సమాధానం, శాంతి, స్వస్థత ఆయన సరిచేయగలడు. ఆ గొప్ప దీవెన స్వతంత్రించుకునేలాగా ఆయన వైపు చూస్తూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాలము మాతో మీరు సూటిగా మాట్లాడారు నాయనా. అవును, పాడైన బ్రతుకులు బాగు చేయగలిగిన వాడు, చెదిరిన గుండెలను కట్టగలిగిన దేవా మీకు వందనాలు. ఇదిగో పాపభూయిష్టమైన మా జీవితంతో మా ఇష్టానుసారముగా తిరిగిన ఈ జీవితాన్ని నీ పాదముల ముందు సాగిలపడుతూ నీ చేతులకు అప్పగిస్తున్నా. నా ప్రతి పరిస్థితిని, ఆరోగ్యములు, కుటుంబములు, పని స్థలములో ఉన్న ప్రతి అననుకూల పరిస్థితిని బాగు చేయగలిగిన వాడవని నమ్మి నీ తట్టు చూస్తూ ఉన్నా. సహాయము చేయవాడవు నీవు. నీ దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయవు కదా. ప్రేమ కలిగిన దేవా, నీ కృప మా మీద కృంభరించి నువ్వు సిద్ధపరచిన ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.